ఆరవ్ నిద్రవో ఉంది ఆరవ్ నిద్రంలో. ఆవల ఎర్రటి వెలుతువెరతే కలల లోకం. చెట్లు వంకరగా ఓ ఊయల క్రమంగా ఊగుతుంది. రియా ఊయల దగ్గర నిలబడి ఉంది. ఆమె ముఖం చీలి ఉంది. కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. రియా, గంభీరమైన గోన్ వాయిస్, నువ్వు సహాయం చేస్తావన్నావు. చేస్తా, తప్పకుండా చేస్తా. ఆమె అడవిలోకి తిరిగి చూస్తుంది. అక్కడొక మనిషి నీడగా నిలబడుంది. సీన్ 2 పాత డైరీ. ఇంట్ అమ్మమ్మ గది. ఉదయం. అమ్మమ్మ, ఆరవ్ ఇద్దరూ పాత టేబుల్ క్రింద దాచిన పుస్తకాన్ని కలువుంటారు. అమ్మమ్మ వాచేస్తూ, ఇది ఆ భవన రికార్డ్స్, ఇక్కడే ఉంది. ఆమె తల్లిదండ్రులు అగ్నిప్రమాదంలో చనిపోయారు. ఆరవ్, ఆమెను పెంచింది ఎవరు? గ్రామ క్యారెటేకర్. ఇంకా అడవిలో ఉంటున్నాడట. ఆ తర్వాత. సీన్ 3 పాత మందిరం. అడవి. సాయంత్రం. పొగమంచుతో కూడిన అడవి మధ్యలో ఓ పాత చెక్క గదిని వారు చేరతారు. దాని గోడలు పాడైపోయాయి. వారు తలుపు తడతారు. పాత మనిషి. భయంకరమైన స్వరం. ఇన్ని ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చారు? అమ్మమ్మ, రియా ఇక్కడే ఉంది. ఆమె వెళ్ళలేదు. ఆ సమయంలో గోడలు ఎర్రగా మారతాయి. దీపాలు నిండుగా ప్రకాశిస్తాయి. రియా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. రియా చిటికెన గట్టిగా, నన్ను బంధించాడు, నన్ను చంపాడు రమేష్. ఆమెను మరిచిపోయాను అనుకున్నాను. కాని ఆమె తిరిగి వచ్చింది. సీన్ 4 ఆ గది చిన్నప్పుడు రియా ఆడిన ప్రదేశంలా మారిపోతుంది. కాని ఇప్పుడు అది చీకటి, మురికి, విచారం నిండి ఉంది. రియా కన్నీళ్లు పోర్లుతూ నన్ను చూసి నవ్వాడు. సహాయం చేయలేదు. ఓ పెద్ద నీడ రమేష్ను నేలలోకి లాక్కొంటుంది. అతడి అరుపులు నశిస్తాయి. రియా ఆరవ్ వైపు తిరిగి, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టావు. నేను వెళ్ళగలను. ఆరవ్. గాని ఇదొక్కటి మిగిలింది. ఆరవ్ ఆమె పాత బ్రేస్లెట్ను బయటకు తీస్తాడు. ఊయలపై పెడతాడు. ఆరవ్, నీవు ఎప్పటికీ మర్చిపోలేదు. సీన్ 5 అద్యం అవద. సూర్యోదయం. పక్షులు పారుతున్నాయి. రియా ఆత్మ వెలుగులోకి మారిపోతుంది. గాలిలో కలిసిపోతుంది. అమ్మం, ఆత్మలకు ప్రతీకారం కాదు, గుర్తింపు అవసరం. ఆరవ్ ఆవేదనగా, గుడ్ బై రియా. ఫైనల్ షాట్. ఆరవ్ ఇంట్లో. అటిక్ శుభ్రంగా ఉంది. గోడలపై రక్తపు పదాలు కనిపించడం లేదు. ఓ శాంతమైన చిరునవ్వుతో.